టైఫాయిడ్ జ్వరం అనేది కలుషితమైనటువంటి ఆహారం తీసుకోవటం వలన, ముఖ్యంగా కలుషితమైనటువంటి నీళ్లు, కలుషితమైనటువంటి ఆహారం, దేంట్లో అయితే ఈ సాల్మోనెల్లా అనేది పెరుగుతోందో అటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వలన అది మన కడుపులో చేరి ఇంటెస్టైన్స్లో ఉన్నటువంటి పేయర్స్ ప్యాచెస్ అనే చోట ఇది ఇన్ఫెక్షన్ క్రియేట్ చేయడం వలన వచ్చేటువంటి జబ్బు ఎంట్రిక్ ఫీవర్గా మనం చెప్పుకోవచ్చు. పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవటం వలన, ఆహారం కలుషితం అవటం వలన ఈ బ్యాక్టీరియా ద్వారా పేగుల్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ టైఫాయిడ్. ఈ జబ్బులో లక్షణం ఏంటి? అన్నిటికంటే చెప్పుకోదగిన లక్షణం, ఇది జీర్ణకోశానికి సంబంధించినటువంటి వ్యాధి కనుక మొట్టమొదట ఆకలి తగ్గిపోవటం, రెండవది కడుపులో నొప్పి కానీ, మోషన్స్ సరిగ్గా కాకపోవటం కానీ, లేదా మోషన్స్ అతిగా కావటం కానీ ఈ లక్షణం మనం చూడటం. మూడవది దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి జ్వరం. దీన్ని స్టెప్ లాడర్ ఫీవర్ అంటారు. అంటే ఇవాళ జ్వరం 100 ఉంది, 2 రోజుల్లో 101, 4వ రోజుకి 102, అలా ప్రతిరోజుకి పెరుగుతూ పోవటం. లేదా పారాసిటమాల్ బిళ్ళలు వేసుకుంటుంటే మొదటి రోజు 2 బిళ్ళలు వేసుకోవాల్సి వస్తే 3వ రోజు కల్లా 4 బిళ్ళలు, 7వ రోజు కల్లా 6 బిళ్ళలు వేసుకోవాల్సి రావటం. ఈ లక్షణం మనకు కనిపిస్తుంది. సో ఆకలి, జీర్ణకోశానికి సంబంధించిన లక్షణాలతోటి ఎప్పుడైతే దినదినాభివృద్ధి కలుగుతున్నటువంటి జ్వరం మనకు కనిపిస్తుందో అప్పుడు దీన్ని టైఫాయిడ్గా మనం అనుమానించాల్సి వస్తుంది. ఈ జబ్బు మనం ట్రీట్ చేయకపోతే దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? మనం యాంటీబయాటిక్స్ లేని యుగానికి వెళ్తే కనుక టైఫాయిడ్ వలన తగ్గని జ్వరం వలన 21 రోజుల తర్వాత, 3 వారాల తర్వాత ఇది పేగుని తినేసేసి పేగులో పుండ్లులా పడి ఇంటెస్టినల్ పర్ఫరేషన్ అయిపోయి మృత్యువు రావటం, అంటే డెత్ రావటం, అలానే బ్రెయిన్కి వ్యాప్తి చెందటం వలన టైఫాయిడ్ ఎన్సెఫలోపతి లాంటివి రావటం ఎక్కువగా జరిగేవి. కానీ ఈ కాలంలో ఇవి చాలా తగ్గిపోయాయని మనం చెప్పుకోవచ్చు. ఇది అందరూ జాగ్రత్తగా విని తెలుసుకోవాల్సినటువంటి విషయం. టైఫాయిడ్ని ఖచ్చితంగా నిర్ధారణ చేసేటువంటి టెస్ట్ ఒకటే, అది బ్లడ్ కల్చర్. అయితే ఇది బ్లడ్ కల్చర్లో కనీసం 48 గంటలు 72 గంటల తర్వాత పెరుగుతుంది. సో బ్లడ్ కల్చర్ అనే పరీక్ష చేయించుకొని దాంట్లో టైఫాయిడ్ వస్తేనే మనం ఖచ్చితంగా ఈ టైఫాయిడ్ని చెప్పగలం. కొంచెం తక్కువ ఖచ్చితత్వంతో చెప్పగలిగిన టెస్ట్ IgM యాంటీబాడీస్. ఇది రకరకాలుగా టైఫాయిడ్ యాంటీబాడీస్ అనేటువంటి పేరుతో ఇది మనకి ఉపలభ్యంగా ఉంది. దీంట్లో పాజిటివిటీ రేట్ తక్కువ, కానీ వచ్చిందంటే అది టైఫాయిడ్ శాతం ఎక్కువ. అన్నిటికంటే అన్రిలయబుల్ టెస్ట్ వైడాల్ టెస్ట్. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే వైడాల్ టెస్ట్ చేయించుకొని టెస్ట్ పాజిటివ్ వచ్చింది, నాకు టైఫాయిడ్ వచ్చింది అని ఏళ్ల తరబడి యాంటీబయాటిక్స్ తింటున్న వాళ్ళని మనం ఎంతో కామన్గా చూస్తుంటాం. కానీ ఇది తప్పు. కన్ఫర్మేషన్ కోసం బ్లడ్ కల్చర్ చేసుకోవచ్చు. ఇక దీని చికిత్సకు వస్తే కనుక టాబ్లెట్స్లో కాంబినేషన్ యాంటీబయాటిక్స్ వాడటం జరుగుతుంది, లేదా ఇంజెక్షన్స్, ఎక్కువగా 3rd జనరేషన్ సెఫలోస్పోరిన్స్ కానివ్వండి, దానికి ఒక కాంబినేషన్ లోపల ఇలా మోర్ దెన్, అంటే 1 కన్నా ఎక్కువ యాంటీబయాటిక్స్ కంబైన్ చేసుకొని వాడాల్సి వస్తుంది. టైఫాయిడ్ జబ్బు నిర్ధారణ అయితే కనుక వాడవలసినటువంటి యాంటీబయాటిక్స్ కనీసం 7 రోజుల నుంచి 14 రోజుల వరకు దీనికి వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని 2-3 రోజులు యాంటీబయాటిక్స్ వాడటం, సరైన నిర్ధారణ లేకుండా వాడటం అనేది సరైనటువంటి విషయం కాదు. ఇక జబ్బు ప్రివెన్షన్ విషయంలోకి వస్తే, జబ్బుని ప్రివెంట్ చేయడానికి కొన్ని వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని వేసుకునే క్యాప్సూల్స్ రూపంలో ఉంటాయి, కొన్ని తీసుకునే ఇంజెక్షన్స్ రూపంలో ఉంటాయి. అయితే ఇది అందరికీ అవసరమా అంటే లేదనే చెప్పాలి. ఎక్కువగా బయట తినే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం రోగనిర్ధారక శక్తి తగ్గినటువంటి వాళ్ళు, లేదా ఆల్రెడీ టైఫాయిడ్ బారిన పడ్డటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళలో ఇది ఎక్కువగా వాడటం జరుగుతుంది. టైఫాయిడ్లో ఒకసారి జబ్బు వచ్చిందంటే జీవితాంతం మళ్ళీ రాకుండా ఉంటుంది అనేటువంటి లక్షణం మనకు కనపడదు. సో టైఫాయిడ్ వచ్చినటువంటి 6 నెలలు లేదా ఏడాది గడిచిన తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఎంతన్నా ఉంటుంది.